ప్రకటించున్నారు. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం రానయ్యున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ప్రియులారా, మనుషుల రాజ్యం అంతమవుచున్నదని, దేవుని రాజ్యం రానయ్యున్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు దైవ కుమారుణ్ణి, ఆయన పరలోక రాజ్యము నుండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనక, ఆయన దాసుని స్వరూపముగా, రిత్తునుగా, దీనునిగా కన్యక గర్భమున దేవుని శక్తి వలన ఈ లోకంలో జన్మించి మనుషుల మధ్య మానవులు చేయజాలని అనేక గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను చేసి అనలోని దైవత్వాన్ని బయలుపరచును. అయితే ప్రియులారా, తండ్రి అయిన దేవుడు క్రీస్తు పూర్వమే మొదటి సందర్భంలోనే తన ప్రవక్తలతోనూ సేవకులతోనూ ఈ రీతిగా చెప్పెను. యేసు మన పాపములను పరిహారముటకై అన్యాయపు తీర్పు నొందిన వారై సిలువలో ఘోర శ్రమలను పొంది తనలోని దైవత్వాన్ని ఈ లోకమునకు బయలుపరిచెను. సిలువలో మరణించి తిరిగి సజీవునిగా 3వ నాడు లేచెను. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. సర్వమానవాళి విషయమై ఆయన చేసిన పుణ్యకార్యమును ఎందరైతే విశ్వసిస్తారో, ఎందరైతే తన సొంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తారో వారందరూ పాపరహితులుగా తీర్చబడతారు. కాబట్టి ప్రియులారా, నేడే యేసుని చేరండి. ఆయన ఇచ్చే పాప క్షమాపణను, పునరుద్ధానమును, నిత్య జీవమును స్వతంత్రించుకోవాలని కోరుచున్నాం. ఆమేన్.